హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ రెడీ క్రియేటర్స్. మనం పాలిటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వంలో భాగంగా మనం ప్రీవియస్ వీడియోలో పార్లమెంట్ కి సంబంధించి లోక్సభ గురించి నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం రాజ్యసభ గురించి నేర్చుకుందాము. అంతకంటే ముందు మీకు కేంద్ర ప్రభుత్వం గురించి నేను ప్రతి వీడియోలో ఏ భాగంలో పొందుపరిచారు, అదేవిధంగా ఏ ఆర్టికల్స్ ఈ కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి అనే అంశాన్ని వివరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలా రివైజ్ చేస్తుండడం వల్ల మీకు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు, చాలా బాగా గుర్తుంటుంది. మన భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం గురించి ఏ భాగంలో పొందుపరిచారండి? 5వ భాగంలో పొందుపరిచారు. పార్ట్ 5 లో పొందుపరిచారు. ఆర్టికల్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు అండి? ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 151 వరకు మనకి కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం ఈ వీడియోలో రాజ్యసభ గురించి నేర్చుకుందాము. సో మన భారత రాజ్యాంగంలో ఈ రాజ్యసభ గురించి ఎక్కడ పొందుపరిచారంటే ఆర్టికల్ 80 లో పొందుపరిచారు. ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ యొక్క నిర్మాణం ఉంటుంది. రాజ్యసభకు గల ఇతర పేర్లను కనుక గమనించినట్లయితే రాజ్యసభను వివిధ పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లను కనుక గమనించినట్లయితే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని రాజ్యసభను పిలుస్తారు. అదేవిధంగా ఎగువ సభ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఎగువ సభ అని పిలుస్తారు. అదేవిధంగా నిరంతర సభ అని పిలుస్తారు. నిరంతర సభ అని పిలుస్తారు. శాశ్వత సభ అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్నా, ఎగువ సభ అన్నా, నిరంతర సభ అన్నా, శాశ్వత సభ అన్నా, ఇవన్నీ కూడా రాజ్యసభ యొక్క వివిధ పేర్లు. మన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి? ఆర్టికల్ 80 అనేది రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి పేర్లు గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్యను కనుక పరిశీలించినట్లయితే రాజ్యసభలో గరిష్టంగా ఎంతమంది సభ్యులు ఉంటారండి? 250 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 238 మంది సభ్యులు ఎలా ఎన్నికవుతారంటే రాష్ట్రాల యొక్క విధానసభకి ఎమ్మెల్యేలు ఎన్నికవుతారు కదా. ఆ ఎమ్మెల్యేలు పరోక్ష పద్ధతిలో, ఏ పద్ధతిలో అండి? పరోక్ష పద్ధతిలో ఈ రాజ్యసభ యొక్క సభ్యులను ఎన్నుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రాల విధానసభలు అంటే ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఎమ్మెల్యేలు పరోక్ష పద్ధతిలో ఈ రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ మిగతా సభ్యులను 12 మంది సభ్యులను భారత రాష్ట్రపతి గారు రాజ్యసభకి నామినేట్ చేయడం జరుగుతుంది. ఎంతమంది సభ్యులండి? 12 మంది సభ్యులను భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. అయితే వారు సాహిత్యము, కళలు, సంఘసేవ అండ్ ఎస్ఎన్టీ రంగంలో నిష్ణాతులైన వారు ఉండాలి. వీరిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ప్రస్తుతం ఈ రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారండి? 245 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 225 మంది రాష్ట్రాల నుండి ఉంటే 8 మంది సభ్యులు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ఉంటారు. అయితే ఈ రాష్ట్రాలలో ఈ రాజ్యసభ సభ్యుల సంఖ్యను ఏ ఆధారంగా నిర్ణయిస్తారంటే ఆయా రాష్ట్రాల యొక్క జనాభా ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. జనాభా ఆధారంగా మాత్రమే, విస్తీర్ణం మేరకు కాదు. రాష్ట్రాల యొక్క జనాభా ఆధారంగా ఆయా రాష్ట్రాల యొక్క రాజ్యసభ సభ్యుల సంఖ్య నిర్ణయించడం జరుగుతుంది. సో రాజ్యసభ సభ్యుల ఎన్నిక గురించి చూద్దాము. రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారండి? రాష్ట్రాల విధానసభలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాల విధానసభలకు ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎవరైతే ఉంటారో వారు పరోక్ష పద్ధతిలో, పరోక్ష పద్ధతిలో ఈ రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. అయితే రాజ్యసభ సభ్యులకు గల పదవీ కాలం గురించి, కాల పరిమితి గురించి భారత రాజ్యాంగంలో పేర్కొనలేదు. దీన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఏ చట్టం అండి? ప్రజా ప్రాతినిధ్య చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలాన్ని ఎంతకు నిర్ణయించారంటే 6 సంవత్సరాల పాటు నిర్ణయించారు. ఈ రాజ్యసభ అనేది శాశ్వత సభ కాబట్టి లోక్సభ వేళ దీనికి 5 సంవత్సరాల కాలపరిమితి ఉండదు. శాశ్వత సభ, నిరంతర సభ కాబట్టి ఇది కొనసాగుతూనే ఉంటుంది. అయితే సభ్యుడి పదవి కాలం మాత్రం 6 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, ఎన్ని సంవత్సరాలు అండి? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆ సభలోని 1/3 వంతు సభ్యులు పదవి విరమణ చేస్తారు. ఎంతమంది అండి? 1/3 వంతు సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవి విరమణ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు. ఇది మీకు స్టేట్మెంట్స్ లో చాలా సార్లు అడిగారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవి విరమణ చేస్తారు. ఈ స్టేట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. పదవీ కాలం ఎంత అండి? 6 సంవత్సరాలు మాత్రమే. ఏ చట్టం అండి? ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం
పదవి కాలపరిమితి ఎంత అండి? 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 సభ్యులు పదవి విరమణ చేస్తారు. అయితే ఈ రాజ్యసభ సభ్యుల యొక్క అర్హతలు చూద్దాము. భారతీయ పౌరులే ఉండాలి. ఏంటండి? భారతీయ పౌరులై ఉండాలి. 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండరాదు. అదేవిధంగా పార్లమెంట్ ఏవైనా ఇతర అర్హతలు నిర్ణయిస్తే ఆ అర్హతలు కలిగి ఉండాలి రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కావాలంటే. రాజ్యసభకు పోటీ చేసేటువంటి వ్యక్తి ఏ రాష్ట్రం నుండి పోటీ చేస్తాడో ఆ రాష్ట్ర ఓటరై ఉండాలి. ఏంటండి? రాజ్యసభకు పోటీ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఏ రాష్ట్రం నుండి పోటీ చేస్తాడో ఆ రాష్ట్ర ఓటరై ఉండాలి అని ప్రీవియస్ గా ఉండేది. దీన్ని 2003 సంవత్సరంలో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి తీసివేశారు. అంతకంటే ముందు ఏమన్నానంటే ఏ రాష్ట్రం నుండి పోటీ చేస్తే ఆ రాష్ట్రంలో ఒక సాధారణ ఓటరు అయి ఉండాలి అని ఉండే. కానీ ఇప్పుడు తీసివేశారు. రాజ్యసభ సభ్యుడు మనకు భారతదేశంలోని ఏ నియోజకవర్గం నుండైనా ఎంపిక కావచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఏ రాష్ట్రం నుండైనా ఎంపిక అయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఏముందండి? ఏ రాష్ట్రం నుండి పోటీ చేస్తారో అదే రాష్ట్రంలో సాధారణ ఓటరై ఉండాలి. ప్రస్తుతం ఆ నిబంధన ఉందా? లేదు. రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి సమక్షంలో లేదా రాష్ట్రపతి నియమించిన అధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరి సమక్షంలో అండి? రాష్ట్రపతి సమక్షంలో, లేదంటే రాష్ట్రపతి చే నియమించబడినటువంటి అధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటిది, ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశాన్ని 3వ షెడ్యూల్లో పొందుపరిచారు. ఏ షెడ్యూల్ పొందుపరిచారండి? 3వ షెడ్యూల్లో పొందుపరిచారు. ఈ 3వ షెడ్యూల్లో ప్రమాణ స్వీకారం గురించే ఉంటుంది. నెక్స్ట్ మనకి రాజ్యసభ సభ్యుల రాజీనామా. సో రాజ్యసభ సభ్యులు రాజీనామాను ఎవరికి సమర్పిస్తారండి? రాజ్యసభ యొక్క చైర్మన్ లేదా రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ కి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. వారు స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు వెంటనే పదవి రద్దు కాదు. దీనిని సభాధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదించిన తర్వాతనే అతని రాజీనామా అనేది మనకి ఆమోదించబడి పదవి రద్దవుతుంది. దీన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారండి? 33వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారు. స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు ఆ పదవి అనేది వెంటనే రద్దు కాదు. దాన్ని ఎవరు ఆమోదించాలండి? ఆ సభాధ్యక్షులు ఆమోదించాలి. దీన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారు? 33వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే లోక్సభతో పోల్చినప్పుడు రాజ్యసభకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఆ ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏంటో చూద్దాము. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కేవలం రాజ్యసభకు మాత్రమే కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అందులో మనం ఫస్ట్ చూసినట్లయితే ఆర్టికల్ 249 సబ్ క్లాస్ 1 ప్రకారం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, ఏంటండి? జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై, స్టేట్ లిస్ట్ ఉంటుంది కదా, రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుందండి? ఆయా రాష్ట్రాలకు మాత్రమే ఉంటుంది. కానీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటు రాజ్యసభకు కల్పించింది. ఏంటండి? రాజ్యసభకు కల్పించింది. రాజ్యసభ 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదిస్తే 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించి పార్లమెంటుకు బదిలీ చేయవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుందండి? రాజ్యసభకు ఉంటుంది. 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో ఈ తీర్మానాన్ని ఆమోదించి పార్లమెంట్లకు బదిలీ చేయవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలా చేసిన చట్టం ఎన్ని సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందండి? 1 సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది. దీన్ని మరొక సంవత్సరం పాటు ఒకవేళ పొడిగించాలనుకుంటే రాజ్యసభ మళ్ళీ దీన్ని 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేయాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దీన్ని పొడిగించే ఉద్దేశం లేకపోతే గరిష్టంగా అది 1 సంవత్సరం, ఆ తర్వాత మరొక 6 నెలల పాటు కొనసాగుతుంది. అంటే పూర్తిగా 1 సంవత్సరం 6 నెలల పాటు దీని కాలపరిమితి ఉంటుంది. కానీ మరొక సంవత్సరం పొడిగించాలంటే మాత్రం ప్రత్యేక మెజారిటీతో 2/3 మెజారిటీతో మళ్ళీ తీర్మానం చేసి ఆమోదించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆర్టికల్ 312 ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే నూతన అఖిల భారత సర్వీసులకు గురించి సంబంధించింది. ఏంటండి? నూతన అఖిల భారత సర్వీసుల ఏర్పాటుకు సంబంధించింది. రాజ్యసభ 2/3 వంతు మెజారిటీతో ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా ఆమోదించినట్లయితే ఈ నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయవచ్చు. దీనికి ప్రత్యేక అధికారం ఎవరికి ఉంటుందండి? రాజ్యసభకు ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఎంత అండి? ఆర్టికల్ 312 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అఖిల భారత సర్వీసులు అంటే మనకి IAS, IPS, IFS ఉంటాయి కదా, అవి
నూతన అఖిల భారత సర్వీసులు ఏవైనా ఏర్పాటు చేయాలంటే ఎవరికి ఉంటుందండి అధికారం? రాజ్యసభకు ఉంటుంది. 2/3 ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ద్వారా ఏర్పాటు చేయవచ్చు. మనం ప్రస్తుతం రాజ్యసభ స్థానాలు అధికంగా గల రాష్ట్రాలను కనుక గమనించినట్లయితే హైయెస్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నాయండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 31 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 19 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఆ తర్వాత తమిళనాడులో 18 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఆ తర్వాత మనకి వెస్ట్ బెంగాల్లో 16 స్థానాలు ఉన్నాయి. ఆ తర్వాత బీహార్ లో 16 ఉన్నాయి. ఈ టాప్ 5 గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. క్రొనాలజీలో అడగడానికి అవకాశం ఉంది. మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయండి రాజ్యసభ స్థానాలు? 7 ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. అయితే కేవలం ఒకే ఒక రాజ్యసభ స్థానం గల రాష్ట్రాలను కనుక గమనించినట్లయితే గోవా, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్. ఏ రాష్ట్రాలు అండి? గోవా, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్. ఈ రాష్ట్రాల్లో కేవలం ఒకే ఒక రాజ్యసభ స్థానం కలిగి ఉంది. ఈ టాప్ రాజ్యసభ స్థానాలు అత్యధికంగా గల టాప్ 5 మీరు గుర్తుపెట్టుకోండి. వీటిని క్రొనాలజీలో ఆర్డర్ లో అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 7, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. కేవలం ఒకే ఒక రాజ్యసభ స్థానం గల రాష్ట్రాలు గోవా, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్. సో ఇది రాజ్యసభకు సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వంలో మిగిలిన అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.